Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. హలో గైస్, వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. నేను మీ నందు. రీసెంట్గా జరిగిన కొన్ని విషయాల గురించి, లాలో కొన్ని అప్డేట్స్ గురించి మనతో పాటు డిస్కస్ చేయడానికి సాయి కృష్ణ ఆజాద్ గారు ఉన్నారు. మరి సార్తో మాట్లాడి పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. నమస్తే ఆజాద్ గారు. నమస్తే అమ్మా. ఆజాద్ గారు, నిన్న సుప్రీంకోర్టు ఇచ్చిన ఒక తీర్పు ఏంటి అంటే, ప్రాస్టిట్యూషన్ అది నేరం కాదు, అది లీగల్ అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. అంటే హిందూ సాంప్రదాయం ప్రకారం అసలు ఇటువంటివి మనం చాలా తప్పుగా చూస్తాము, ఇటువంటి వాటికి దూరంగా ఉండాలని ట్రై చేస్తూ ఉంటాం. బట్ సుప్రీంకోర్టు ఇటువంటి స్టేట్మెంట్ ఇవ్వడం వల్ల ఇది ఎంతవరకు ఎఫెక్ట్ అవుతుంది, ఇది ఎంతవరకు కరెక్ట్? ఒకటండి, ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆలోచించాల్సింది, భారతదేశంలో అత్యున్నత న్యాయస్థానము ఏదైతే ఉందో ఈరోజు మన చట్టాలు కానీ అలాగే మన హక్కులు కానీ ఇవన్నీ కూడా పరిరక్షించబడుతున్నాయి అంటే భారతదేశంలో జ్యుడిషియల్ వ్యవస్థ చాలా కఠినంగా చాలా గొప్పగా ఉంది కాబట్టి మనం ఉన్నాయి. ఇక్కడ ఒక కామన్ మ్యాన్ ఏం ఆలోచిస్తాడు అంటే, అదేంటండి వ్యభిచారం నేరం కాదా, వ్యభిచారం చేయొచ్చా, ఇదేంటి సుప్రీంకోర్టు ఎలా చెప్తుంది అనేది ఒక ఈ సంస్కృతి సాంప్రదాయవాదులకి ఇది మింగిన పడిన అంశం. ఎందుకు అంటే గతంలో లివింగ్ రిలేషన్షిప్ గురించి మాట్లాడటం, ఖుష్బూ కేసులో ఒక ఆడమగ కలిసి ఒకే రూఫ్లో అండర్ ద రూఫ్ కలిసి ఉండొచ్చు, అది నేరం కాదు అని చెప్పడం జరిగింది. అలాగే తర్వాత నెక్స్ట్ జడ్జిమెంట్లో ఏంటంటే, భార్య కానీ భర్త కానీ వేరే వాళ్ళతో ఉండొచ్చు, వేరే వాళ్ళతో అంటే సంసారం చేస్తూ వేరే వాళ్ళని ఉంచుకోవచ్చు, వేరే వాళ్ళతో ఉండొచ్చు, వేరే వాళ్ళతో వెళ్ళొచ్చు, లేదా వేరే వాళ్ళతో ఇది అక్రమ సంబంధం పెట్టుకోవచ్చు అనేది అది నేరము కాదు, దాంట్లో మేము ఎలాంటిది తీసుకోలేమని చెప్పి అడాల్టరీ అనేది తీసేయడం జరిగింది. అలా కొన్ని అంటే ఇక్కడ ఎప్పుడైనా కూడా లా అనేది ఎలా ఉంటుందంటే అండి, లా అనేది సమాజానికి అనుకూలంగా మారుతూ ఉంటుంది. మన చరిత్ర సంస్కృతి గొప్పది, మనం కాదని ఎప్పుడు అనటానికి లేదు. కాకపోతే లా డిపెండ్ ఆన్ ఆ ప్రజెంట్ సిచ్యువేషన్స్ బట్టి ఉంటుంది. ఈ రోజుల్లో ఏంటంటే, మన చిన్నప్పుడు ఏదన్నా ఒక వ్యక్తిని కలవాలి అంటే పెద్ద పని ఏంటి, ఈ రోజుల్లో ఏం అక్కర్లేదు, ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు లా అనేది ఎలా ఉంటుందంటే మనుషుల్ని క్రమశిక్షణలో పెట్టడం ఉంటుంది. హక్కులు అనేవి ఏంటంటే మన స్వేచ్ఛగా జీవించడానికి ఉపయోగపడతాయి. ఇక్కడ రెండింటి మధ్య కాంట్రాక్షన్, మధ్యలో సాంప్రదాయం అనేది ఒకటి ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ మనం ఆలోచించాల్సింది, మనం ఇక్కడ సంస్కృతి సాంప్రదాయాలు అన్ని పక్కన పెడితే భారత రాజ్యాంగం యొక్క విశిష్టత, భారత రాజ్యాంగం సమాజం మీద చూపించే వ్యవహారం, అలాగే ప్రస్తుతం ఉన్న ట్రెండింగ్లో ఉన్న మన మానసిక స్థితులు, అలాగే నాగరికత కల్చర్ అనేది కూడా ముఖ్యం. ఇప్పుడు ఈరోజు మనం అనుకున్న స్థాయిలో పూర్వం రోజుల్లో ఎప్పుడో అంటే పూర్వం శ్రీకృష్ణదేవరాయల కాలంలో కూడా వ్యభిచారానికి సంబంధించింది ఉంది. వ్యభిచారం ద్వారా వాళ్ళకి చాలా ఆదాయం వస్తుందని చెప్పి చెప్పడం జరిగింది. వేశ్యాగృహాలు ఉన్నాయని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే కొన్ని రాజ్యాల్లో కూడా వేశ్యాగృహాలు నడపడం, దాని ద్వారా ఆదాయం రావడం కూడా చాణక్యుడి అర్థశాస్త్రంలో కూడా చెప్పడం జరిగింది. సరే, తర్వాత మన చరిత్ర సంస్కృతి దీంట్లో పక్కన పెడితే, ఇప్పుడు ఒక వ్యక్తి అంటే ఒక మహిళ ఎవరైతే ఉన్నారో, వయోజనులు అంటే 18 years దాటిన వ్యక్తి, 19 years నిండాలి, అంటే 18 years దాటి 19 ఉన్న వ్యక్తి ఎవరైనా సరే తనకు తానుగా స్వచ్ఛందంగా వ్యభిచారం చేయొచ్చు. వ్యభిచారం అంటే ఇన్ ద సెన్స్ ఆమె డబ్బుల కోసమైనా ఏదైనా సరే ఆ పడుపు వృత్తిని ఎన్నుకోవచ్చు. అది కూడా దాన్ని రికగ్నైజ్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది. అలాగే వాళ్ళకి సంబంధించిన అవసరమైతే ఆధార్ కార్డులు కానీ ఏదైనా ఐడి కార్డులు ఇవ్వాల్సిన బాధ్యత ఉంటుంది. ఇదే కాకుండా అవసరమైతే వాళ్ళు పోలీసు వాళ్ళు ఆమెను అరెస్ట్ చేయకూడదు, బాధితురాలుగానే చూడాలి. అంటే గతంలో జడ్జిమెంట్ ఉంది, దాన్ని ఈరోజు చూపిస్తూ ఉద్ఘాటిస్తూ చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ మనం ఆలోచించాల్సింది ప్రస్తుత నాగరికత, ప్రస్తుత కల్చర్ విషయం మనం మాట్లాడుకుందాం. ఎందుకు అంటే ఈ రోజుల్లో ఫుడ్ బెడ్ అనేది చాలా మన పడగదికి వచ్చే స్థితిలో ఉన్నాయి ఓపెన్గా మాట్లాడుకుంటే. ఎందుకు అంటే ఒకప్పుడు ఫుడ్ తినాలి అంటే ఎక్కడికో వెళ్ళి, ఎక్కడికో ఇడ్లీ తినాలంటే ఎక్కడికో వెళ్ళి, లేదా బావర్చి బిర్యానీ అంటే ఎక్కడికో వెళ్ళి ఆటో ఎక్కి తిని, చెప్తున్నా వెళ్ళి నడుచుకుంటూ వెళ్తామా, ఆటో ఎక్కువ బస్సు ఎక్కి తిని, బండి మీద వెళ్ళి కార్లో తిని వచ్చేసిన పరిస్థితి. ఈరోజు ఫోన్లో నొక్కేస్తే ఇంటికి వచ్చేస్తుంది, డోర్ దగ్గరికే వచ్చేస్తున్నాయి. అలాగే ఈ కల్చర్లో కూడా డేటింగ్ యాప్స్లో కానీ లేకపోతే డేటింగ్ సైట్స్లో కానీ తర్వాత ఈ కల్చర్ అంతా పెరిగిపోయింది. అవి మనం ఏం చేయడానికి లేదు. ఇప్పుడు డేటింగ్ యాప్ ప్రభుత్వము, సాంప్రదాయవాదులు వీళ్ళందరూ మాట్లాడుతూ ఉన్నారు. ఓకే, మనం రెస్పెక్ట్ ఇద్దాం, వాళ్ళ గౌరవిద్దాం. కానీ డేటింగ్ యాప్ సైట్లు కానీ వేరే సైట్లు చాలా ఉన్నాయి ఈ మధ్యకాలంలో. వాళ్ళు దాని మీద బ్యాన్ చేయాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది కదా. అది ఎలా బ్యాన్ చేయగలుగుతాం? అది ఎక్కడో వేరే దేశాల్లో ఉంటుంది ఆపరేటింగ్ అంతా. మొన్న కూడా ఒక పోలీస్ ఆఫీసర్ గారు చెప్పారు, తను ఒక యాప్ ఏదో ఉంది, ఒక యాప్ ఏదో దోస్తా చాలా పేర్లు తెచ్చినాయి, మింటో పింటోలు ఏమన్నా వస్తుంది యాడ్లు. వాటిలో ఏముంటది, నాకు అందమైన అమ్మాయి కావాలంటే ఈ యాప్లోకి వెళ్ళండి అంటే అది ఏదో క్రియేట్ చేసారో ఒక అమ్మాయి చెప్తుంది అనమాట, లేదా ఏదో అబ్బాయి చెప్తాడు. అప్పుడు మన సిపి గారు ఎవరో చెప్పారు, ఇలాంటి నమ్మమాకండి, అది ఏదో కూడిన వ్యవహారం, అక్కడ అమ్మాయి నిజంగా ఏ అమ్మాయి చెప్పదు అని చెప్పి. దాన్ని కూడా మనం గమనించలేని స్థితిలో ఉన్నాము. ఇప్పుడు మొన్న ఒక మహిళ ఎవరో ఇన్స్టాలో సబ్స్క్రిప్షన్ పెడితే
ఇప్పుడు ఎంతమంది జాయిన్ అయ్యారు? వందల మంది, వేల మంది జాయిన్ అయ్యారు. అవును. ఇప్పుడు మీరు అక్కడ సంస్కృతి సాంప్రదాయం గుర్తురాదే జనాభాకి. ఉమ్, అలాగే యాప్లు ఈ మధ్యకాలం అంతకుముందు ఏదో ఒక యాప్ ఒకటేదో ఒకటే ఉండేది నాకు తెలిసి, ఏదో XYZ యాప్లు గుర్తురాట్లా ఏ ఉండేవి, ఉమ్, డేటింగ్ యాప్లు ఉమ్, ఏముంటాయి పేర్లు గుర్తురాట్లా ఉమ్, అవి ఉండేవి. ఉమ్, అక్కడి నుంచి ఎన్ని యాప్లు అయిపోయినాయి, ఇప్పుడు గంట కూడా కనపడుతుంది. ఇప్పుడు నెక్స్ట్ నేను ఆన్ చేస్తే గంట కూడా వస్తుంది. ఉమ్, పేర్లు కూడా రకరకాల పేర్లు వస్తున్నాయి, మింటో, తింటో, పింటో, ఏ రకరకాల పేర్లు వస్తున్నాయి. ఉమ్, అవన్నీ ఎందుకు వస్తాయి అంటే విస్తృతంగా పుడతా ఉన్నాయి. ఉమ్, అలాగే మనుషుల్లో కూడా ఇదివరకులాగా మహిళలు అంటే మహిళలు కానీ పురుషులు కానీ తొందరగా పెద్దోళ్ళు అయిపోతున్నారు. ఉమ్, ఎప్పుడో ఒక అమ్మ పుష్పవతి అవ్వాలంటే మా అక్కగారు మా చెల్లి గారిని చూసుకుంటే 14 years 15 years రేంజ్ అయ్యేది. ఆ టైంలో వాళ్ళు పుష్పవతి అయ్యేది. ఉమ్, ఈరోజు శారీరకంగా 10 yearsకి అవుతున్నారంట. మొన్న ఒక ఇంటర్వ్యూ ఎవరో మేడం చెప్తున్నారు, డాక్టర్ గారు 10 years 11 yearsకి. అలాగే మగ పిల్ల కూడా అంతే. అంటే మనం తినే ఆహారంలో, హార్మోన్స్లో, ఇంబ్యాలెన్స్లో రకరకాల ప్రొవకేషన్స్ జరుగుతూ ఉన్నాయి. ఉమ్, ఇది కూడా మనం దాన్ని కూడా ఆపాల్సిన బాధ్యత మన పైన ఉంటుంది కదా. అవును, కల్తీని కూడా ఆపాల్సిన బాధ్యత మన పైన ఉంటుంది కదా. అవును, అవన్నీ మనం ఆపగలుగుతున్నామా? ఇప్పుడు వీటన్నిటి మీద దృష్టి పెట్టకుండా ఇట్లా ఒక జడ్జిమెంట్ రాగానే సాంప్రదాయవాదులు లేచిపోయా ఇట్లా తామ్ డూమ్ డిస్క్ అంటే కరెక్ట్ కాదు. ఎందుకు అంటే అన్నిటినీ ఆలోచిస్తేనే ఉమ్, ఒక ముందుకే ఉమ్, నాగరికత అనేది స్టార్ట్ అవుతుంటుంది. ఉమ్, ఇప్పుడు పూర్వం రోజుల్లో ఉమ్, సముద్రము దాటితే తప్పు మన హిందూ సాంప్రదాయం ప్రకారం. ఉమ్, మీరు చూడండి, కానీ బారిస్టర్ భారతదేశం సినిమా నవల ఉంటుంది, అలా కొన్ని మీరు చూడండి. పూర్వం రోజుల్లో సముద్రము దాటితే ఉమ్, ఒక వ్యక్తి సముద్రం దాటి వెళ్ళకూడదు, వెళ్తే అతను అయిపోయినట్టు అనమాట, ఓకే. వెళ్ళేసినట్టే. ఉమ్, అలాగే మాంసం వ్యాపారం చేయకూడదు. ఉమ్, ఇట్లా మన కొన్ని సనాతన ధర్మాల్లో కొన్ని ఉన్నాయి. ఉమ్, అవన్నీ మనం ఇప్పుడు పాటించగలుగుతున్నామా? జరుగుతాయి అవన్నీ. అంటే ఏదన్నా కూడా అప్డేట్ అవ్వకుండా వెళ్ళటమే మన చరిత్ర సంస్కృతి సాంప్రదాయం. ఇప్పుడు జడ్జిమెంట్ ఇచ్చిందని చెప్పి సుప్రీంకోర్టు లేకపోతే ఇంకోదో సాంప్రదాయవాదులు మాట్లాడటం కంటే ఉమ్, మీరు ఒక మహిళ ఉంది, ఒక నిరుపేద మహిళ ఉంది, ఉమ్, ఆమెకి ఎక్కడ ఆర్థిక స్థితి బాగాలేదు, ఉమ్, ఆమె ఆర్థిక స్థితి బాగాలేక పరుపు వృత్తిని ఎంచుకుంది అనుకోండి, మీరు ఆ మహిళను చేరదీసి ఆమెకు ఆర్థికంగా ఇస్తే బాగుంటుంది కదా. ఆ పని చేయదు కదా. అవును, ఇప్పుడు కడుపు కోసం చేసేవాళ్ళు ఉంటారు, శరీరం కోసం చేసేవాళ్ళు ఉంటారు. ఉమ్, కడుపు కోసం చేసే వాళ్ళ గురించి సుప్రీంకోర్టు వ్యాఖ్యానాలు చేయడం జరిగింది. ఉమ్, అంతేగాని బలుపుతో చేసే వాళ్ళ గురించి ఎట్లా మనం కూడా మాట్లాడరు కదా. ఉమ్, ఇప్పుడు నేనేమంటున్నాను, ఖచ్చితంగా ఆ తీర్పును అందరం స్వాగతించాలి ఒకటి. రెండోది, మనం ఏదైతే సంస్కృతి సాంప్రదాయాలు అని అనుకున్నప్పుడు మీరు ఆ నాగరికత విషయంలో పబ్బులు ఉన్నాయి, ఉమ్, పబ్బులు ఇవాళ శనివారం అనుకుంటా, ఉమ్, మీరు ఆ సాంప్రదాయవాదులు పబ్బుకి వెళ్ళి ఆ రోజు అక్కడ రకరకాల విస్తృతంగా డాన్సులు వేసి మందు తాగేసి అంటే సంథింగ్, నేను ఎప్పుడు పోలేదని చెప్తున్నాను, చూసి పేరులు చెప్తారు కాబట్టి, ఉమ్, లేదా ఆమె రకరకాల వస్త్రధారణలు ఇవన్నీ ఉన్నాయి కదా, ఉమ్, అవన్నీ మీరు వెళ్ళి అక్కడ ఆపండి. మరి అలాంటివి అది మనం చేయలేము. ఉమ్, అలాగే ఇప్పుడు ఏదైతే చికెన్లోనో మటన్లోనో ఏదో రకరకాల మందులు కలుపుతున్నారు, దానివల్ల మహిళలు పెద్దోళ్ళు అయిపోతున్నారు, మగ పిల్లగాలు పెద్దోళ్ళు అయిపోతున్నారు, చిన్న వయసులకి మీసాలు గడ్డాలు వస్తున్నాయి, చిన్న వయసులకి రకరకాల శారీరక ఇబ్బందులు అవుతున్నాయి అన్నప్పుడు దాన్ని ఆపాలి కదా మనం కూడా వెళ్ళి. ఉమ్, దాన్ని మనం అది చెయ్యం. అలాగే డేటింగ్ యాప్ సైట్లో ఎంతమంది మీరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు? ఒక్క యాప్లో మీరు ఒక్కళ్ళైనా కంప్లైంట్ చేశారా? ఒక ఏఐలో ఒక అమ్మాయి గురించి బ్యాడ్గా బూతులు మాట్లాడింది ఒక అదేదో ఛానల్. నాకు లాస్ట్ ఇయర్ నేను పోయి సిపి గారు కంప్లైంట్ చేస్తే ఆ ఛానల్ బ్యాన్ అయింది. ఓకే. పచ్చి బూతులు మాట్లాడేవాళ్ళు. దాని మీద కంప్లైంట్ చేసాం. మన కృష్ణ తమ్ముడు ఉన్నాడు కదా, ఉమ్, అతని ద్వారా మనం వేసాము. అప్పుడు కూడా మన దాంట్లో కూడా ప్లే అయింది, ఉమ్, అది బ్యాన్ అయిపోయింది ఆ ఛానల్. ఉమ్, అలా ఎవరు ముందుకు వస్తూ ఉంటారు? ఈరోజు ఒకటి జరిగితే ఉమ్, ఒక మహిళని చూడాల్సింది ఒక బాధితురాలాగే చూడాలి. ఒక మహిళ ఒక అమ్మాయి పరుపు వృత్తి ఎంచుకుంది అంటే ఆ మహిళని బాధితురాగా చూడాలి. ఉమ్, అప్పుడు ఆ మహిళని మీరు గమనిస్తే ఆ మహిళని తీసుకొచ్చి ఆమెకి ఏదైనా ఫుడ్ కానీ ఆమెకు ఏదైనా ఉపాధి ఇవ్వండి. ఉమ్, అట్లా మనం సమాజంలో మనవంత కర్తవ్యంగా చేయాలి తప్ప ఎంతసేపు నోరు ఉందని చెప్పేసి వ్యాఖ్యానాలు చేయటం, అది అలా కాదు ఇది ఇలా కాదు అనేది కాదు. ఉమ్, ఇక్కడ మనం ఆలోచించింది గ్రౌండ్ అనేది ఆలోచించాలి. అది నిజమే. ఇప్పుడు సంస్కృతి సాంప్రదాయాలు నాగరికత ఏ విధంగా ఉంది, ఉమ్, ఎట్లా ఉన్నారు, ఏ విధంగా నడుస్తూ ఉంది ఉమ్, అనేది మనం చూడాలి. ఉమ్, అలా కాకుండా కోర్టు ఇలా చెప్పేసింది తూచి దీన్ని మేము ఖండిస్తున్నాం అంటే కుదరదు, అట్లా కుదరదు. ఉమ్, మరి అలాంటి లివ్ ఇన్ రిలేషన్షిప్ విషయంలో కానీ అడాల్టర్ విషయంలో కానీ ఇదన్ని విషయంలో కూడా ఉమ్, ఎప్పటికైనా సరే సమాజానికి అనుకూలంగా చట్టాలు మారుతూ ఉంటాయి. సమాజానికి అనుకూలంగా నాగరికతకు అనుకూలంగా మన వ్యవస్థ మారుతూ ఉండాలి. ఉమ్, లేదా అప్డేట్ కాకపోతే మనం అక్కడే ఉంటాము. ఉమ్, ఇప్పుడు జనరల్గా ఏంటంటే ఇన్ని చెప్పే మిత్రులు ఎవరైతే ఉంటారో సాంప్రదాయవాదులు మేము ఖండిస్తున్నాము అది చేస్తాము అలాంటి వాళ్ళు లేదు మన దేశ సంస్కృతి మన దేశంలో మన సంస్కృతిలో ఇది భాగం కాదు ఉమ్, అనేది కరెక్ట్ కాదు. ఒకసారి పురాణాలు మీరు చూసుకున్నా ఇంకోటి చూసుకున్నా అంటే నాకు అంత నాలెడ్జ్ పురాణాల నాలెడ్జ్ నాకు లేదు, మళ్ళీ దాన్ని విమర్శించాల్సిన అవసరం లేదు. కానీ ఉమ్, నాకు తెలిసింది నేను చెప్తున్నాను. ఉమ్, లేదు ఇలాంటి దానివల్ల సమాజం ముందుకే నాశనం అవుతుంది, ఇలాంటి దానివల్ల చరిత్ర సంస్కృతి నాశనం అవుతుంది అంటే మీరు ఎవరైతే ఆ పరుపు వృత్తి ఎంచుకున్న తల్లులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆర్థిక స్థితి బాగాలేని వాళ్ళని పోషించండి.
మనం ఆర్థికంగా బయటికి తీసుకురావడానికి ప్రయత్నాలు చేద్దాం, అందరం ఒక ప్రయత్నం చేసి అప్పుడు ఆ నిర్మూలన చేయాలి తప్ప ఇచ్చిన జడ్జిమెంట్కో లేకపోతే దానికో అది కరెక్ట్ కాదు. అది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుతుంది, ఖచ్చితంగా మనం స్వాగతించాల్సిందే. ఓకే, సో ఏది ఏమైనా కూడా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని మనం ఖచ్చితంగా ఏకీభవించాలి అని అంటారు. కానీ ఎవరైతే ఇప్పుడు మీరు చెప్పిన రూల్స్ ఇవన్నీ పాటిస్తే అసలు ఇటువంటి పనులు చేయాల్సిన సిచ్యువేషన్ ఉండదు. అంటే తప్పుని ఎక్కడ జరుగుతుందో కింద నుంచి అది చేయాలి, అది చేయాలి. ఇప్పుడు మనం ఏదో సోషల్ మీడియాలో ఓపెన్ చేస్తే చాలా రకరకాల సెమీ సంబంధించిన న్యూడ్ ఏ వస్తుంటాయి. దాని మీద మీరు వెళ్ళి పోలీసులకు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారా, మీ గుడుల మీద చేసి చెప్పుకోండి, ఎవరన్నా ఇచ్చారా? దాన్ని మనం అరికట్టం. ఇప్పుడు రోడ్డు మీద వస్తున్నా గుంతలు ఉన్నాయి, ఆ గుంతలు ఉన్నాయి, ఆ గుంతల పక్కన అక్కడ ఇనుము ముక్కలు అక్కడ పడేశారు. నేను ఇప్పుడు దాన్ని వీడియో తీసి పెట్టాను. ఇనుములు ఎవరో తెలియదు, ఏ ఖాళీ తెలియదు సెప్టిక్ అవుతుంది. ఇష్టం వచ్చిన ఇనపై పడేశారు. హూలు బిల్ దాకా అందరూ లక్షలాది మంది పోతారు. ఎవడో నాకు వీడియో తీసి పెట్టారా? నేను విజయవాడ వెళ్తే అవినిగడ్డ రూట్లో గుంతలు ఉన్నాయి, రోడ్లు అన్ని గుంతలు ఉన్నాయి, చచ్చిపోతాను మనుషులు. అక్కడ వీడియో చేసి నేను అక్కడ మాట్లాడి ఒక రిప్రజెంట్ చేసి వచ్చాను. అలా మీరు ఎవరు ముందుకు వస్తున్నారు? మనం చెప్పడం కంటే మనం చేద్దాం. ఇది మన దేశం, నా దేశం, మన దేశం. మన దీనికోసం మనం పోరాడాలి తప్ప ఎంతసేపటికి వాళ్ళని విమర్శించుకుంటా, వీళ్ళని విమర్శించుకుంటా, ఏదో కామెంట్ చేసుకుంటా, సోషల్ మీడియాలో ఇది చేసుకుంటా, ఇది చేతిలో ఉంది కదా టక్కటగానే కొట్టుకుంటా కాదు. ముందు గుండెల మీద చేసి కరెక్ట్ ఈ దేశానికి నేను ఏం చేశాను, ఫస్ట్ ఎదుటోని విమర్శించేటప్పుడు నా యొక్క ఏంటి అనేది ఒకసారి ఆలోచిస్తే అప్పుడు దేశం ముందుకు వెళ్తుంది. ఓకే.